రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలు, మీ సుడి తిరుగుతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మీ జీవితం కూడా మారిపోతుందన్నమాట. బెల్లం ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనది, అలానే కాకుండా చాలా శుద్ధి అయిన పదార్థంగా పరిగణిస్తారు కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పకుండా పనిచేస్తాయన్నమాట. అందుకే రేపు శుక్రవారం మర్చిపోకుండా బెల్లం పరిహారం అనేది చేయండి. అయితే నార్మల్గా ఏంటంటే శుక్రవారం పూట బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పురాణాలలో చెప్పబడుతుంది. మనకు ఆర్థిక సమస్యలు ఉన్నా, అలానే కాకుండా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా, మన కోరికలు కూడా కొన్నిసార్లు తీరక మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. అసలు అంటే కోరికలు తీరవు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ బెల్లం పరిహారం అనేది చేయొచ్చు అనమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శుక్రవారం కదా, అయితే ముఖ్యంగా బెల్లం పరిహారం అనేది చేయండి. బెల్లం ఏంటంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం. బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా పనిచేస్తాయి, చాలా మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట. అందుకే బెల్లాన్ని ఏంటంటే చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారనమాట. మీరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రేపు శుక్రవారం కదండి, ఉదయాన్నే లేవండి. ఎప్పుడైనా సరే అంటే శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. అలా లేచేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. అలాగే కాకుండా ఏంటంటే చక్కగా ఇంట్లో ఇల్లంతా శుభ్రం చేసి ఇంట్లో మాపు వేసేటప్పుడు ఒక కర్పూర బిళ్ళని తీసుకొని చేతితో మెదిపి కొంచెం ఉప్పురాళ్ళు ఆ నీళ్ళల్లో వేసేసి ఇంటిని క్లీన్ చేస్తే ఏమవుతుందంటే మన కంటికి కనిపించని శక్తులు ఉంటాయి కదా, కారాత్మక శక్తులు అంటాం మనం, అవన్నీ కూడా ఏంటంటే మన ఇంటి నుంచి దూరం అయిపోతాయి అనమాట. ఇక తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇలా చేసిన తర్వాత వాకిట్లో ముగ్గు పెట్టుకొని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత మనం ఏంటంటే ఇంట్లో పనులు చేసుకున్న తర్వాత స్నాన కార్యక్రమాలు చేస్తాం కదా. అయితే చాలా మందికి కూడా ఏంటంటే లక్ష్మీ కటాక్షం అనేది అసలు ఉండనే ఉండదండి. కొంతమందికి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగదు. ఎంత సంపాదించుకున్నా కానీ ఆ తల్లి అనుగ్రహం కలగక బాధపడతారు, ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకోండి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని వేసుకొని స్నానం చేయండి. పురాణాల ప్రకారం ఏంటంటే శుక్రవారం ఎవరైతే శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తారో అలాంటి వాళ్ళకి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం తొందరగా కలుగుతుంది. వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాల సమస్యలు కూడా పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి అనమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే స్నానం అనేది చెయ్యండి. అలా స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించండి. నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నలుపు ఏంటంటే జీవితంలో కష్టాన్ని తెచ్చిపెట్టి శనిని పెంచుతుందన్నమాట. అందుకే నల్లటి వస్త్రాలు అయితే ధరించకూడదు. ఇక ఉతికిన వస్త్రాలు ధరించండి. అనంతరం వచ్చేసి లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. ధనానికి ఆది దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో చక్కగా అలంకరణ చేసి దీపారాధన చేయండి. దీపం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, మన ఇష్టాన్ని బట్టి కొంతమంది 2 దీపాలు పెడతారు, కొంతమంది ఒకే దీపం పెడతారు, కొంతమంది ఏంటంటే కనుక ఇలా ఉప్పు దీపం పెడుతూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దీపం పెడతారు కాబట్టి ఎలా దీపం పెట్టినా ఏం కాదు. మీరు ఒకవేళ మట్టి ప్రమిదలు అలానే కాకుండా చిన్న చిన్న స్టీల్ కుందుల్లో దీపాలు పెట్టుకున్నదైతే నేరుగా తమలపాకు మీద దీపం పెట్టండి. అంటే తమలపాకుకు బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి ఇంకా నూనెను పోసేసి దీపారాధన చేసి ఒక యాలక్కాయని తీసుకోండి. యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి. యాలకులు మనకి ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తాయి. అంతెందుకండి, రేపు శుక్రవారం 21 యాలకులను తీసుకొని ఒక పసుపు రంగు తాడు తీసుకొని 21 యాలకులు దానికి గుచ్చి మాలలాగా చేసి ఆ మాలను లక్ష్మీదేవికి సమర్పించి మీరు కూడా దీపం పెట్టి అందులో ఒక లవంగాన్ని అంటే యాలక్కాయని వేసేసి చక్కగా డబ్బు రావాలని చెప్పుకుంటే ఖచ్చితంగా ధన సమస్య పోతుంది. అలానే అమ్మవారికి సమర్పించిన యాలకుల మాల 24 గంటలు గడిచిన తర్వాత దాన్ని తీసి బీరువాలో కానీ లేదంటే మనము అంటే వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ సంస్థల్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టినా కానీ ధనం రావటం, ఐశ్వర్యం కలగటం, మన జీవితం మారిపోవటం ఇదంతా కూడా మనం చూస్తామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇలా చేయండి. అలానే కాకుండా యాలకాయని మనం దీపంలో వేసి వెలిగించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు ఏదో ఒక రూపంలో 4 దిక్కుల నుంచి మన దగ్గరికి వస్తుందన్నమాట. దీపం కొండెక్కిన తర్వాత యాలకాయని తీసేసి ఏదైనా చుట్టుముదట్లో పడేస్తే సరిపోతుంది. ఇంకా బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టొచ్చు, అరటిపళ్ళు పెట్టొచ్చు, కొబ్బరికాయ కూడా కొట్టొచ్చు. ఆ తర్వాత తులసి మొక్క దగ్గర కూడా ఖచ్చితంగా ఏంటంటే కనుక దీపారాధన చేయటం, ప్రదక్షిణలు చేయటం, తులసమ్మకు నీటిని సమర్పించటం ఇదంతా కూడా చేసుకోవాలన్నమాట. శుక్రవారం ఈ విధంగా ఇంట్లో సింపుల్గా పూజ చేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళదండి, మన ఇంట్లోనే శాశ్వతంగా ఉండిపోయి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది, మన జీవితాన్ని మారుస్తుంది, జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తీసేస్తుంది అన్నమాట. కావున ఈ విధంగా చేసేసుకోండి, సరిపోతుంది. ఇక అనంతరం వచ్చేసి బెల్లం పరిహారం. బెల్లం గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. కాబట్టి రేపు ఏంటంటే శుక్రవారం గుర్తుపెట్టుకొని ఈ బెల్లం పరిహారం అనేది చేయండి. ఇలా చేయండి, ఇలా చేస్తే చాలండి, మీ జీవితం మారిపోతుంది, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. బెల్లంతో పరిహారం చేసుకుంటే అది ఖచ్చితంగా సిద్ధిస్తుందన్నమాట. పురాణాల ప్రకారం ఏంటంటే బెల్లం అంటే భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో ఏది చేసుకున్నా కానీ మనకు ఫలిస్తుందని చెప్పడం జరుగుతుందన్నమాట అండి. అందుకే శుక్రవారం మరి ఏంటంటే చాలా మంది కూడా బెల్లం పరిహారం చేస్తారు. అంటే బెల్లం ఏంటంటే
అనేక రకాల పరిహారాలకు మనం ఏంటంటే ఉపయోగించుకోవచ్చు. మన ఇంట్లోనే ఉంటుంది, మనం పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అందరికి అందుబాటులో ఉండే వస్తువు అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక పదార్థం బెల్లం కదా. అయితే ఈ బెల్లం ఏంటంటే కనుక మన యొక్క కోరిక కావచ్చు, మన కష్టం కావచ్చు తీర్చడానికి చాలా చక్కగా పనిచేస్తుందండి. అందుకే రేపు శుక్రవారం మీరు మీ ఇంట్లో దీపం పెట్టుకున్న తర్వాత మీ పనులు అయిపోయిన తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి, సరిపోతుందండి. ఎంతలా ఫలితం వస్తుందనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. మీ కోరికల్ని తీర్చడానికి ఈ పరిహారం చక్కగా పనిచేస్తుంది. ఎంత పెద్ద కోరికైనా సరేనండి తీరుతుందనమాట. ఏ కోరికైనా సరే కోరుకొని మీరు బెల్లం పరిహారం అనేది ఈ విధంగా చేసుకోండి. అయితే బెల్లం తీసుకోండి. తీసుకున్న తర్వాత బియ్యం పిండి మనందరి ఇళ్ళలో ఉంటుంది కదా, అది తీసేసుకొని బెల్లం ఏంటంటే నీళ్ళల్లో కరిగించి బెల్లం బియ్యం పిండిలో పోసేసి ముద్దలాగా చేసేసి గోమాతకి ఏంటంటే కనుక తినిపించండి. ఆవులో సమస్త దేవతలు ఉంటారు కాబట్టి ఆవుకు ఈ బెల్లం తినిపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని పురాణాలలో చెప్పబడుతుంది. అయితే ఆవుకు ఇలా బెల్లం కలిపిన అంటే పిండిని పెడితే చాలా మంచిదండి. అంటే బియ్య పిండిలో పోసేసి ముద్దలాగా చుట్టేసి ఇంకా మన కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఆ తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళి ఆవుకు నమస్కారం చేసుకొని ఆవుని అంటే ఇలా నుదుటి భాగాన తాకేసి మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఇంకా గోమాతకు పెట్టేయండి, సరిపోతుంది. అలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ కోరిక ఎంత మొండిదైనా సరే ఎటువంటిదైనా సరే తీరట్లేదని మీరు బాధపడుతున్నా సరేనండి, మీ కోరిక తీరటానికైతే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో అలానే కాకుండా పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. కాబట్టి ఏంటంటే మర్చిపోకుండా రేపు శుక్రవారం అయితే ఈ విధంగా ప్రయత్నించేసి ఏంటంటే కనుక చక్కగా రిజల్ట్ అనేది పొందండి. చాలా చాలా మంచి ఫలితం అనేది వస్తుంది. ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. ఎటువంటి కోరికలైనా సరే తీర్చుకోవడానికి బెల్లం పరిహారం అనేది ది బెస్ట్గా అంటే పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. శుక్రవారం కనీసం ఒక 3 శుక్రవారాలు చేయండి. అంటే ఒక వారం చేసాం బాగానే ఉంది పర్వాలేదనుకుంటే 2-3 శుక్రవారాలు అంటే మళ్ళీ మనం చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం చేసేసి ఏంటంటే చక్కగా ఫలితం కూడా పొందొచ్చు. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత శుక్రవారం పూట ముఖ్యంగా ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ఏంటంటే కష్టాన్ని దూరం చేయడానికి, కష్టాల నుంచి మనల్ని బయటపడేయటానికి, కష్టాలనేవి మన దరిదాపుల్లోకి రాకుండా ఉండటానికి చేయటానికి పనిచేసే పరిహారం. ఈ పరిహారం ద్వారా మీకు మంచి జరుగుతుందండి. అంటే కష్టం అంటే మన జీవితంలో ఒకేసారి చెప్పి కష్టం అయితే రాదు. కష్టం ఏంటంటే కనుక అనుకోకుండా వస్తుంది. ఆ కష్టాల వల్ల మనం ఎంతో ఇబ్బంది పడతాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియక మనలోనే మనం ఇబ్బంది పడుతూ ఉంటాం, మనలోనే మనం బాధపడుతూ ఉంటాం అనమాట. అందుకే మీరు ఇలా కష్టాలు బాధలు రాకుండా ఉండాలన్నా అలానే కాకుండా మీ జీవితం బాగుండాలన్నా దైవానుగ్రహం లేదు మీ లైఫ్లో అంటే దైవానుగ్రహం కలగాలన్నా సరేనండి తప్పనిసరిగా ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి. మీ జీవితంలో ఉండే అంటే కొన్ని రకాల అంటే కష్టాలను అలానే కాకుండా ఇబ్బందులను పోగొట్టుకోండి. ఏమీ లేదు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకోండి. బెల్లం మీ ఇంట్లో ఉంటుంది కదా, మనం ముందే చెప్పాం కదా, లేకపోతే తెచ్చుకోండి. అందరి ఇళ్ళలో బెల్లం ఉంటుంది కాబట్టి అదే తీసుకొని చేసుకోవచ్చు. లేకపోతే ఇలా తెచ్చుకున్న తర్వాత మీ ఒక జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు బాధలు సమస్యలు ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఇలాంటివి ఏర్పడుతూ ఉంటాయి. జీవితంలో ఏంటంటే కనుక దుఃఖము దారిద్రము కష్టం ఉంటేనే లైఫ్ అండి. ఏది లేకుండా ఉన్నామనుకోండి అన్ని అనారోగ్య సమస్యలతో మన జీవితం నిండిపోతుందన్నమాట. అందుకే భగవంతుడు అప్పుడప్పుడు ఏంటంటే కనుక కష్టాలను ఇస్తూ ఉంటాడు, బాధలు ఇస్తూ ఉంటాడు, కొంచెం ఏంటంటే కనుక ఆ కష్టాలను తీర్చి సుఖాల లైఫ్ను ఇస్తూ ఉంటాడనమాట. ఇలా మనిషిని అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు భగవంతుడు. ఎంత అంటే భరించగలుగుతారు, ఎన్ని సమస్యలను ఎదుర్కోగలుగుతారన్నట్టుగా ఇలా అంటే సమస్యలు ఇస్తూ ఉంటాడని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇలా చిన్న నిమ్మకాయ సైజంత బెల్లం తీసుకుని వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. వేప చెట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు తీసుకున్న నిమ్మకాయ సైజంత బెల్లం ఉంది కదా, ఆ బెల్లాన్ని చక్కగా చేతిలో పట్టుకోండి. అంటే ఈ బెల్లము మన యొక్క కష్టాన్ని తీర్చేంత గుణం ఇందులో ఉంటుంది, శక్తి కూడా ఉంటుందన్నమాట. అందుకే బెల్లం అతీత శక్తివంతమైనది శాస్త్రాల్లో వివరంగా చెప్పబడుతుంది. బెల్లంతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరే మనకు పనిచేస్తాయని మనం ముందే చెప్పాం కదా. అందుకే బెల్లం పరిహారం ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. ఇలా వేప చెట్టు దగ్గరికి వెళ్ళి మీరు బెల్లంతో ఏంటంటే చక్కగా ముందుగా వెళ్ళి వేప చెట్టుని తాకండి. ఎందుకంటే తాకాలి, పచ్చని వృక్షం కాబట్టి తాకితే మనకు అనుగ్రహం కలుగుతుంది, ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు కాబట్టి దేవత వృక్షంగా భావించబడుతుంది వేప చెట్టు, కావున అలా మనకు అనుగ్రహం కలుగుతుందన్నమాట. ఇలా వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి వేప చెట్టుని తాగి నమస్కారం చేసుకుని ఆ తర్వాత వేప చెట్టు దగ్గర ఈ బెల్లాన్ని పడేసి సంకల్పం చెప్పుకొని వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయండి. ఎంతలా ఫలితం వస్తుందో చూడండి. మీరే ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారనమాట. అంటే ఇంతలా ఫలితం వస్తుందా, ఇంత మంచి రిజల్ట్ని మేము పొందుతామా అన్నట్టుగా మీరేంటంటే నమ్మలేరనమాట. అంత చక్కగా సిద్ధించే పరిహారం అండి. రేపు శుక్రవారం సమయం సందర్భం అంటూ ఏమీ లేదు, ఎప్పుడు చేసినా కానీ మీకు రిజల్ట్ అయితే వస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అలానే కాకుండా ఈ పరిహారాలు మనకు పరిహార శాస్త్రంలో కూడా ఉన్నాయి, కావున చేసుకోండి. నమ్మకం అనేది ముఖ్యమన్నమాట. ఏది చేసినా మన నమ్మకంతో చేసుకుంటే మనకు ఫలితం ఉంటుందండి. నమ్మకుండా చేసుకుంటే ఏ ఫలితం అయితే రాదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఆ తర్వాత రేపు శుక్రవారం రోజున జాతక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు, సతమతం అవుతూ ఉంటారు, గ్రహాలు అనుకూలించవు, స్థితిగతులు సరిగ్గా ఉండవు. అలానే కాకుండా ఏంటంటే కనుక కుజదోషము రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు నష్టాలు బాధలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ బెల్లం అంటే ఈ విధంగా
ఖచ్చితంగా తినండి. ఈ విధంగా శుక్రవారం పూట తింటే జాతక సమస్యలతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి కూడా బయటపడతారనమాట. ఆర్థికంగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చండి. చాలామంది కూడా ఏంటంటే మా జాతకం చండాలంగా ఉంటుంది, మా జాతకంలో ఇబ్బందులు ఉంటాయి, మా జాతకం అస్సలు కూడా బాగుండదండి అని బాధపడతారండి. అలాంటి వాళ్ళు ఏంటంటే రేపు శుక్రవారం లక్ష్మీదేవిని పూజించేటప్పుడు అంటే దీపం పెట్టుకున్న తర్వాత చిన్న బెల్లం ముక్కని తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత దానిపైన కొంచెం అంత చిటికెడంత పచ్చకర్పూరం ఉంటే, లేదు మా దగ్గర అంటే వదిలేయండి, ఉంటే మాత్రం చిటికెడంత వేసేసుకోండి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆవు నెయ్యి ఉంటుంది కదా మీ ఇళ్ళలో, చిటికెడంత అంటే రెండు సార్లు ఆవు నెయ్యిని అంటే చిన్న చిన్న డ్రాప్స్ అండి, చిటికెడు 2 సార్లు ఆవు నెయ్యిని కొద్దిగా పోసేయండి. అంటే ఎక్కువగా తినగలుగుతామంటే ఎక్కువగా పోసుకోండి, తినలేని వారు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చిటికెడు ఖచ్చితంగా పోసుకోవాలి. అంటే బెల్లం పైన పోయాలి. అలా పోసేసి అది అమ్మవారికి నివేదన చేయాలి నైవేద్యంగా. అలా చేసిన తర్వాత మీరు ఆ తర్వాత తీసేసుకొని తినొచ్చు. అంటే ఇంట్లో అందరూ కూడా తినొచ్చు, మీరు ఒకరు కూడా తినొచ్చు. ఇంటిల్లి పాది తిన్నా ఏం పర్వాలేదన్నమాట. దీనివల్ల మంచి జరుగుతుంది, దైవానుగ్రహం కలుగుతుంది. మనకు గ్రహాలు అనుకూలించవు, గ్రహాలన్నీ కూడా నీచ స్థాయిలో ఉండి మనం చాలా బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే జాతక పరిశీలన చేయించుకున్నప్పటికీ కూడా మన జాతకం ఒక్కొక్కసారి సరిగ్గా ఉండదన్నమాట. జాతకం సరిగ్గా లేకపోతే గ్రహాలు మనకు అంటే నవగ్రహాలు అనుకూలించకపోయినా, గ్రహ అంటే దోషాలు ఉన్నా, అలానే పూర్వకర్మ శాపాలు పాపాలు తెలిసి తెలియక చేసిన తప్పులు ఇవన్నీ కూడా మనకు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వెంటాడుతూ ఉంటాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి, బాధ పెడుతూ ఉంటాయి కదా. అలాంటి అన్నిటి నుంచి మీరు బయటపడాలంటే ఇది చక్కగా మీకు పనిచేస్తుందండి. బెల్లము శుద్ధి అయిన పదార్థం అండి. అంటే మానవుడు ఎప్పుడైతే బెల్లాన్ని నమ్మి అంటే స్వీకరిస్తాడో ప్రసాదంగా, అప్పుడు మానవుడి యొక్క శరీరం అనేది శుద్ధి అయిపోతుంది, దేహం. అలా శుద్ధి అయిపోయినప్పుడు గ్రహ దోషాలు ఈ సమస్యలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. మనము చక్కగా రిజల్ట్ని చూడగలుగుతాం. కావున ఆచరించుకోండి. ఇలా చేసేసి ఫలితం అనేది పొందండి. బెల్లమే కదా దీనివల్ల జరగదేమో ఇలా సందేహాలు అసలు పెట్టుకోకండి, తినేయండి. బెల్లం తింటే మంచిదే, రక్తం అంటే పెరుగుతుంది. అలానే కాకుండా బెల్లం మన శరీరానికి ఏంటంటే చాలా మంచిది, షుగర్ కంటే కూడా బెల్లమే మంచిది కాబట్టి తినటం వల్ల మేలు చేకూరుతుందన్నమాట. ఇక అనంతరం శుక్రవారం కొన్ని అంటే నియమాలను పాటించండి. ఇలా ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, శుక్రవారం చాలామంది చేసే తప్పుల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగదని పురాణాలలో వివరంగా చెప్పబడుతుంది. అయితే శుక్రవారం ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంట్లో స్త్రీలు ఏడవకూడదనమాట. ఏ ఇంట్లో అయితే స్త్రీ ఏడుస్తుందో అక్కడ లక్ష్మీదేవి అస్సలు కూడా నివసించదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ తల్లి ఇంట్లోకి రాదనమాట. మన ఇల్లు ఏంటంటే కనుక నరకంతో సమానమైపోతుంది. ఎక్కడైతే స్త్రీలను గౌరవించబడతారో అక్కడ లక్ష్మీదేవి అంటే ఆకర్షించబడుతుంది. ఎక్కడైతే స్త్రీలు అంటే శాపనార్థాలు పెట్టి పిల్లల్ని కొట్టడం తిట్టడం అలానే కాకుండా చెడు లక్షణాలు కలిగి ఉండే స్త్రీలో ఇంట్లో కూడా లక్ష్మీదేవి ప్రవేశించదని పురాణాలలో అంటే చెప్పబడుతుంది అనమాట. ఇంకా అలానే కాకుండా శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు. అమ్మవారికి నలుపంట అసలు ఇష్టం ఉండదు కాబట్టి నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. శుక్రవారం ఇంట్లో ఖచ్చితంగా దీపం పెట్టండి. ఒకవేళ పెట్టలేకపోతే పర్వాలేదు, ఆడవాళ్లకు ముట్టు అంటూ ఉంటుంది కాబట్టి పెట్టకపోయినా పర్వాలేదు. కానీ పెట్టుకునేది అయితే శుక్రవారం ఉదయం పెట్టుకోండి, సాయంత్రం సంధ్యా సమయంలో పెట్టాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది, భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. అలానే కాకుండా ఆ తల్లి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందన్నమాట. అందుకే మనం ఏంటంటే శుక్రవారం ఖచ్చితంగా సాయంత్రం పూట ఇంటి ముందు వాకిలి ఊడ్చుకొని, మనం ముగ్గు పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, నీళ్లు చల్లేసి లేదంటే వాకిలి ఊడ్చి ఇల్లు ఊడ్చి మనం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని దీపారాధన చేయొచ్చు. అలా దీపం పెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా, ఆ దీపమే ఏంటంటే కనుక ఆ వెలుగు ఉంటుంది కదా, ఆ వెలుగు అమ్మవారికి ఒక దారి చూపిస్తుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. ఆ దారి గుంట ఆ తల్లి మన ఇంట్లోకి ప్రవేశించి మన ఇంట్లోనే తిష్ట వేస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. ఏదో ఒక రూపంలో ఏంటంటే మనని చాలా వరకు కూడా నష్టాల నుంచి కష్టాల నుంచి బయటపడేస్తుంది. డబ్బు అంటే డబ్బే ఏమి ఇవ్వదండి, ఒక బలం రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది. అలానే కాకుండా ఒక ధైర్య రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది, ఒక వస్తువు రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుంది. ఇలా మనం చెప్పలేము ఆ తల్లి ఏ రూపంలో అనుగ్రహాన్ని ఇస్తుందో మనకు తెలియదనమాట. అలా అనుగ్రహాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి శుక్రవారం రోజు సాయంత్రం ఖచ్చితంగా, ఇప్పటి వరకు మేము పెట్టలేదు ఎప్పుడు కూడా అనుకునేవారు కూడా శుక్రవారం రోజు అయితే ఖచ్చితంగా ఇంట్లో అయితే దీపారాధన చేసుకోండి. ఇక శుక్రవారం ఏంటంటే కనుక నాన్ వెజ్ని తినకూడదు. పాలు పెరుగు అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే చెప్పాలంటే కనుక రాళ్ళ ఉప్పు అంటే కల్లుప్పు అంటాం కదా, అది కావచ్చు. ఎర్రపప్పు చింతపండు కారం కూడా అండి ఎవ్వరికి బదులుగా ఇవ్వకూడదనమాట. మనం బదులుగా ఇచ్చినా ఏంటంటే మన ఇంటి నుంచి లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. పాలు లక్ష్మీకారకంగా భావిస్తారు కాబట్టి ముఖ్యంగా పాలు ఏంటంటే కనుక ఎవరికి ఇవ్వకూడదు, తోడు కూడా పెరిగి ఇవ్వకూడదు. శుక్రవారం చాలామంది ఏం చేస్తారంటే కనుక ఇంట్లో లక్ష్మీదేవి ఉందా లేదా తెలుసుకోవడానికి టెస్ట్ చేస్తారండి. ఇది కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. పెరుగును ఏంటంటే కనుక పేరుకునేలాగా చేస్తారు, మనమైతే తోడు పెట్టడం అంటారు. కొంతమంది పెరుగు పేరుకునేలాగా
చేస్తూ ఉంటారు. మన ఊర్లలో అయితే పెరుగు తోడు పెట్టడమే అంటాం కదా. అయితే పెరుగుని తోడు పెట్టి చూడండి. గడ్డలాగా పెరుగు తోడుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని అర్థం. గడ్డలాగా పెరుగు గనక తోడుకోకపోతే మీ ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం అనమాట. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా శుక్రవారం చేసి చూడండి. ముఖ్యంగా శుక్రవారం చేస్తే చాలా మంచిది కాబట్టి శుక్రవారమే చెయ్యండి. శుక్రవారం చేయటం వల్ల మంచి ఫలితం వస్తుంది. మీ జీవితం మారుతుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరి మీ లైఫ్లో ఉండే సమస్యలు బాధలు పోయి మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం ఇచ్చి మీ జీవితాన్ని ఇంకా ఏంటంటే చక్కగా మార్చేస్తుందని చెప్పొచ్చు.